నమస్కారం. మన హిందూ మతంలో ప్రథమంగా పూజించే వినాయకుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన కరెన్సీ నోటు మీద మన లార్డ్ గణేష వినాయకుడి బొమ్మ ఉండేదని మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్‌లో యెస్ అని తెలియజేయండి. అవును. 1998 నాటి ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సమయంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు 1998 సిరీస్‌లో ఇండోనేషియా బ్యాంక్ విడుదల చేసిన 20,000 రూపాయి నోటుపై గణేష్ స్టాచ్యూ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియా అనే చిత్రం ముద్రించబడింది. ఆ విగ్రహం జకర్తాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియాలో ఉన్న గణపతి విగ్రహాన్ని ఆధారంగా చేసుకున్నారు. అక్కడి ఆర్థిక నిపుణుల సలహా మేరకు 20,000 ఇండోనేషియా రూపాయి అయిన నోటుపై వినాయకుడి బొమ్మను ముద్రించారు. వినాయకుడిని జ్ఞానం, బుద్ధి మరియు ఆటంకాలను తొలగించే దేవుడిగా భావిస్తారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా! కానీ ఇండోనేషియా ప్రజలు ఇస్లాం మతాన్ని ఆచరించినప్పటికీ వారి చరిత్ర మరియు సంస్కృతిపై హిందూ మతం మరియు పౌరాణిక గ్రంథాలైన రామాయణం, మహాభారతాల ప్రభావం చాలా బలంగా ఉంది. అక్కడి సైన్యం మస్కట్‌గా హనుమంతుడి బొమ్మను కూడా ఉపయోగిస్తారు. మరియు రాజధానిలో జకర్తాలో కృష్ణుడు, అర్జునుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. వినాయకుడి బొమ్మ ఉన్న 20,000 ఇండోనేషియన్ రూపాయి అయిన నోటు ప్రస్తుతం చెలామణిలో లేదు. ఈ నోటును 1998లో విడుదల చేసి సుమారు 10 సంవత్సరాల పాటు చెలామణిలో ఉంచారు. బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా 2008 డిసెంబర్లో ఈ నోటుతో సహా కొన్ని పాత సిరీస్ నోట్లను రద్దు చేసింది. సెక్యూరిటీ ఫీచర్లను అప్గ్రేడ్ చేయడం మరియు కరెన్సీ నోట్ల డిజైన్లను మార్చడం దీనికి ప్రధాన కారణం. అప్పటి నుండి ఇండోనేషియా కొత్త సిరీస్ కరెన్సీ నోట్లపై దేవుళ్ళ చిత్రాలను ముద్రించడం మానివేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.